సార్ నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు శ్రీనివాస్ గుప్తా, పరిగి లోకల్. సార్ ఇక్కడ అంటే పరిగి మొత్తం చూస్తే చాలా టఫ్ ఫైట్ లాగా కనపడతా ఉంది, అంటే బీజేపీకి, కాంగ్రెస్కి అండ్ బీఆర్ఎస్కి. ఎందుకంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి దేశం మొత్తం జరుగుతూ ఉన్నాయి. సో మరి మీరంతా కూడా నాకు తెలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఎక్కడ వైట్ సొక్కాలే కనపడుతున్నాయి ఈ ఏరియా మొత్తం కూడా. సో ఏంటి సార్ అంటే ఇప్పుడు అంటే పొలిటికల్గా చూసుకుంటే ఒక ఓటర్గా మరి ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఎందుకంటే గత ప్రభుత్వం కూడా చూశారు మీరు, మరి ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి గల తేడా ఏంటి? ఎవరు గెలిస్తే బాగుంటుంది? పరిగిలో ఒక స్పెషాలిటీ ఉంది. పరిగి ఒకప్పుడు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా పరిగికి కంచుకోట కాంగ్రెస్ కంచుకోట. అప్పుడు రామరెడ్డి గారు పెద్దలు రామరెడ్డి గారు మంత్రిగా చేసారు అప్పటి నుంచి కూడా. దాని తర్వాత రామ్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఆయన రావడం జరిగింది. రామ్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఆయన కంచుకోట లాగానే ఇప్పటి వరకు ఉంది. ఓటమి గెలుపులు ఏమున్నా కానీ కాంగ్రెస్కు సంబంధించిన వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా పార్టీ మారలే. ఇతర పార్టీలకి వెళ్ళి ఏదైతే వేరే పార్టీలకి వెళ్ళి ఉన్న జనాలు అన్ని పార్టీలు మారారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా బీజేపీలకు కానీ టీఆర్ఎస్లకు కానీ తెలుగుదేశంలోకి వెళ్ళి పోయిన దాఖలాలు ఇప్పటి వరకు కూడా లేవు పరిగిలో. అంటే అంత కంచుకోట అందులో మా నియోజకవర్గంలో అట్లా. అయితే అదొకటి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ ఒకసారి ఇక్కడ రావడం జరిగింది ఒక టర్ము. సరే ఆయన నిలబడతాడేమని ప్రజలు చూసారు, ఆయన ఆ రోజు ఆ పరిస్థితిలో నిలబడలేడు. దాని తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డి పోయిన సంవత్సరం ఆయన ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి గెలిచిండు, కానీ ఆయన పెద్ద డెవలప్మెంట్ చేయలే. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రామ్మోహన్ రెడ్డి గారికి మంచి పట్టు ఉంది, మా ఎమ్మెల్యే గారికి మంచి పట్టున్న వ్యక్తి ఇక్కడ. ఆయన ఏంటంటే ఎన్నో కార్యక్రమాలు కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడం జరిగింది. పరిగి నియోజకవర్గం డెవలప్మెంట్ కానికే కూడా ఆయన రైల్వే లైన్ అని కానివ్వండి, లేదంటే మళ్ళీ ఇక్కడ నేవీ రాడార్ కానీ ఇవన్నీ చాలా ప్రయత్నాలు చేస్తుండు, అవన్నీ కూడా శాంక్షన్ చేయించిండు. ఇవన్నీ కూడా ప్రజలలో వెళ్ళిపోయింది డెప్త్గా. అయితే బీజేపీ ఏంటండి, బీజేపీ హిందూ ముస్లిం ఆ రెండే సబ్జెక్టుల మీద మాట్లాడుతుంది కాబట్టి ఇక్కడ ఆస్కారం లేదు. అయితే రంజిత్ రెడ్డి గారు కూడా ఏంటంటే వ్యక్తిగతంగా చాలా మంచివాడు అని చెప్పి ఆయనకు మంచి పేరు ఉంది. రంజిత్ రెడ్డి గారు టీఆర్ఎస్ ఉన్నప్పుడు పేరు బాగుంది, ఇక అందరికీ నోటెడ్ అయిపోయింది ఆయన రంజిత్ రెడ్డి అంటే ఇమ్మీడియట్గా తెలిసిపోయింది అందరికీ. ఈ మన ఏదైతే రామ్మోహన్ రెడ్డి గారికి ఉన్న పట్టు అనుకోండి, రంజిత్ రెడ్డి గారికి ఉన్న పేరు అనుకోండి, 80% 100% రంజిత్ రెడ్డి గారు పెద్ద మెజార్టీతో గెలుస్తాడు. రావచ్చండి. పరిగికి వెళ్ళి 40-45 వేల వరకు ఓన్లీ పరిగి వరకు లీడ్ ఇస్తారు. ఓవరాల్ గా రావచ్చండి 2 లక్షలు, 2 నుంచి 2.5 లక్షలు రావచ్చు అని అంచనా అంటారు పెద్ద మనుషులంతా, చాలా మేధావులందరూ అనుకుంటున్నారు. సార్ మరి మీరు మీ ఒపీనియన్ గా సరే మీకు 2.5 లక్షలు రావచ్చు అని అనుకుంటున్నారు. ఎన్ని స్థానాలు గెలవచ్చు? ఎన్ని స్థానాలు అంటే 10 నుంచి 12 స్థానాలు కాంగ్రెస్ గెలవచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటే ఒక సింహం, అది సీఎం కంటే ముందు సింహం అది. మరి ఆ గర్జనల కేసీఆర్ అనేటైనా కొట్టుకొని వెళ్ళిపోయాడు. ఈ రోజు కేసీఆర్ కు ఏమీ లేదు, కేసీఆర్ ని డ్రైవర్ కూడా కొడతా అనే పరిస్థితి సీఎం మాట్లాడాడంటే ప్రజలల్లో ఎట్లయిపోయింది మెసేజ్ అంటే ఆయన కేసీఆర్ కు సరిపోయేటటువంటి వ్యక్తి ఒక రేవంత్ రెడ్డి స్టేట్లా ఎవరు లేరు అనేది బాగా ప్రజలలో నాటకపోయింది. రేవంత్ రెడ్డి అటువంటి నాయకుడు కూడా మనకు ఖచ్చితంగా అవసరం ఉంది కాబట్టి ప్రజల లోపల బాగా దూసుకుపోతుంది. కాబట్టి ఆయన ఈరోజు కూడా రేవంత్ రెడ్డిని చూసి 10 నుంచి 12 సీట్లు వస్తాయని మేము అనుకుంటున్నాం. సో మొత్తానికైతే ఈ ప్రభుత్వంతో మీరు అంత సంతృప్తిగా ఉన్నారా? చాలా సంతృప్తిగా ఉన్నాం. ఎందుకంటే 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి ఏ ప్రభుత్వం కూడా ఈ 3 months లోపల ఎవరు డిక్లేర్ చేయలే. ఇప్పుడు మనము మన ఇంట్లో ఒక చిన్న కార్యక్రమం పెట్టుకుంటేనే చేత కాదు మనకు. మరి ఒక ప్రభుత్వము నడిపించేటోళ్ళు అప్పుల రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు సీఎం ఈరోజు వాళ్ళు ఏదైతే ఉందో కేసీఆర్ ప్రభుత్వము అప్పులపాలు చేసిపోయింది రాష్ట్రాన్ని. మరి అప్పులపాలు అప్పులు మనం జనరల్గా మనం అప్పు బాకీ ఉన్నా అప్పు తెరవడానికి మనకు టైం పడుతుంది. మరి ఆయన కూడా ఉన్న అప్పుని తీర్చుకుంటూ స్కీమ్స్ ఇవ్వాలి. ప్రజలకు తెలిసిపోయిందండి, ఎవరు ఎన్ని మాట్లాడినా వచ్చిన 3 నెలల లోపలనే 4 ఇచ్చిండు, ఈ 2 కూడా ఇస్తాడు, రైతు బంధు ఇస్తాడు, అన్ని ఇస్తాడు. పబ్లిక్ లా మాత్రం అందరికి భరోసా ఉంది. ఇంకా ఏడాదికి ఇచ్చినా ఓపిక ఉంది పబ్లిక్ లా. ఆలోచన చేస్తారు 6 నెలలు ఇస్తారు, ఏడాది ఇస్తారు. ఏం పబ్లిక్ ఎవరు కూడా ఆయన మీద ఇది లేదు, వ్యతిరేకత లేదు, చాలా మంచిగా ఉంది. ఇక ఇదే రకంగా ముందుకు సాగుతుంది. ఈ 6 గ్యారంటీలు ఎట్లయితున్నాయో ఇప్పుడు మళ్ళీ కూడా ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ గ్యారంటీలు పెట్టింది కదా, అవి కూడా చేస్తుంది. పబ్లిక్ నమ్మకం అయిపోయింది. ప్రజలలో ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో నాయకుల మీద, ఆ నాయకుడే గెలుస్తాడు. తప్పకుండా ఆయన విజయం సాధిస్తారని చెప్పి మేము చెప్తున్నాం.